బీహార్ రాజకీయాల్లో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 2 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో అగ్రస్థానంలో నిలిచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. దీంతో బీహార్కు త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన కొద్ది నెలలకే ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్లో ప్రస్తుతం 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 2 స్థానాలు జేడీయూకి చెందినవిగా ఉండగా మరో 2 స్థానాలకు బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీ తన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను బీహార్ నుంచి రాజ్యసభకు అభ్యర్థిగా ప్రకటించింది. రాజ్యసభకు వెళ్లే నిర్ణయాన్ని ప్రకటిస్తూ నితీష్ కుమార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 2 దశాబ్దాలుగా ప్రజలు తనపై ఉంచిన నమ్మకమే తన రాజకీయ ప్రయాణానికి బలమని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్లకు పైగా మీరు నాకు ఇచ్చిన విశ్వాసం, మద్దతు వల్లే బీహార్ ప్రజలకు అంకిత భావంతో సేవ చేసినట్లుగా చెప్పారు. అదే విశ్వాసం వల్ల బీహార్ అభివృద్ధి, గౌరవానికి కొత్త దిశ లభించిందని ఆయన తన సందేశంలో తెలిపారు. ప్రజలు తనకిచ్చిన మద్దతుకు గతంలోనూ ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలిపానని, మళ్లీ అదే భావంతో ధన్యవాదాలు చెబుతున్నానని నితీష్ కుమార్ అన్నారు. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లే నిర్ణయం తీసుకోవడంతో బీహార్ రాజకీయాల్లో మరో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సీఎం పదవికి ఎవరు వారసత్వం వహిస్తారు, ఎన్డీఏలోని ఏ నాయకుడికి అవకాశం దక్కుతుందనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. త్వరలోనే బీహార్కు కొత్త ముఖ్యమంత్రి ఎవరో స్పష్టత రానుంది.